పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన గొప్ప నామానికి వందనాలు తండ్రి. ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడినందుకు మీకు నిండు మనసుతో వందనాలు తండ్రి. తండ్రి, సాయంకాల సమయాన మీ మాటలు వినడానికి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ మాటలైతే తండ్రి నేను తెలియజేయాలనుకుంటున్నాను చక్కగా వివరించులాగిన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మరలా చాలా రోజుల తర్వాత మీ అందరికీ చెప్పాలని నేను సిద్ధపడ్డానండి. ఏంటి ఆ అంశం అంటే, ఆహ్వానింపబడని లోకానికి ఆహుతులైన ఆత్మలెవరు? ఆహ్వానింపబడని లోకానికి ఆహుతులైన ఆత్మలెవరు? ఇందులో ప్రారంభంగా ఆహ్వానింపబడని అని ఉంది. ఆహ్వానం అంటే ఏంటి మనందరికీ కూడా తెలుసు. ఆహ్వానం అంటే ఏంటి అంటే పిలుపు. ఈ ఆహ్వానం అనేది మనం తరచుగా వింటుంటాం. మన చుట్టుపక్కల ఉన్నవారు కానివ్వండి, లేదా మన బంధువుల్లో ఉన్నవారు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగింది అనుకోండి, ఒక వివాహం కానివ్వండి, అలాగే ఒక పుట్టినరోజు కానివ్వండి, ఒక పెళ్లి రోజు కానివ్వండి, అలాగే బారసాలు కానివ్వండి, శ్రీమంతం కానివ్వండి, అలాగే రజస్వాల ఆహ్వానం కానివ్వండి, ఇంకేదైనా పార్టీ, ఎవరికైనా ప్రమోషన్ వచ్చినందుకు పార్టీ ఇస్తే, ఇలాంటి ప్రతిదానికి కూడా ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఆ వేడుకలు జరుపుకునేటప్పుడు మనల్ని కూడా రమ్మని వాళ్ళు ఏం చేస్తారు అంటే పిలుస్తారనమాట. దాన్ని ఏమంటాము? ఆహ్వానము. మన వాడుక భాషలో పిలుపు అని అంటాం. అయితే ఇలా ఈ ఆహ్వానం అనేది మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరైనా మనల్ని ఆహ్వానిస్తేనే మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. ఆహ్వానించకుండా మనం వెళ్ళడానికి ఇష్టపడతామా? ఇష్టపడము. ఎవరైనా వచ్చి ఇవ్వండి మా ఇంట్లో పిల్లలు శుభకార్యం ఉందండి, మా అబ్బాయి వివాహం ఉందండి వచ్చే నెలలోని, మీరు కుటుంబ సమేతంగా అందరూ రావాలండి అని మనల్ని పిలిచి మనకు ఒక శుభలేఖ, వెడ్డింగ్ కార్డు ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వివాహానికి వెళ్తాం. అలా ఇవ్వకుండా వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుంది? అక్కడ ఎవరు పిలిచారు బాబు అని చెప్పేసి అని మనం అన్నారు అనుకోండి, మన మన గౌరవం ఏమవుతుంది? అక్కడ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ ఆహ్వానం అనేది ఏంటంటే ఎవరైనా ఆహ్వానించిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం. అయితే మరి ఈరోజు భూమి మీదకి వచ్చిన వారందరికీ, మనుషులందరికీ కూడా ఒక ఆహ్వానం అనేది ఉంది. ఆహ్వానించేవారు ఒకరు ఉన్నారండి. ఇంతకీ మరి ఎవరు ఆహ్వానిస్తున్నారు, ఎక్కడికి ఆహ్వానిస్తున్నారు అని అన్నది మనం ఒకసారి బైబిల్లో చూడగలిగితే, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అని అంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా మంటికి అంటే మట్టిలోనికి మార్చేది ఎవరు అంటే ఎవరో కాదు, మనందరినీ మన కన్న తండ్రి అయిన దేవుడు. అలా మారుస్తూ ఏమన్నారు? నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే, నా పిల్లలారా మీరందరూ కూడా నా వద్దకు వచ్చేయండి. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆహ్వానం అంటే ఏంటి? రండి, ఒక పిలుపు. అలాగే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే పిలుస్తున్నారు భూమి మీద ఉన్న వారందరినీ, నా పిల్లలారా నా వద్దకు వచ్చేయండి అని దేవుడు పిలుస్తున్నారు, దేవుడు ఆహ్వానిస్తున్నారు. అంటే భూమి మీద ఉన్న వారందరినీ కూడా ఒకరు ఆహ్వానిస్తున్నారు. ఆ ఎవరు ఆహ్వానించేది అంటే ఆయన ఎవరో కాదు, పరలోకమందున్న మన కన్న తండ్రి. మరి ఎక్కడికి ఆహ్వానిస్తున్నారు అని అంటే పరలోకానికి. దేవుడున్న లోకము పరలోకమైతే ఆ పరలోకం నుంచి నా పిల్లలారా నా వద్దకు వచ్చేయండి
అని దేవుడు ఆహ్వానిస్తున్నారు. అయితే ఈరోజు ఆ ఆహ్వానం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవరు కూడా ఆలోచించడం లేదండి. ఈరోజు భూమి మీద తల్లిదండ్రులైన వారు పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తుంటారండి. ఏం చెప్తుంటారంటే, నాన్న బయటికి వెళ్తున్నావు కదా, త్వరగా వచ్చే, బయటికి వెళ్తున్నావు కదా త్వరగా వచ్చే అని చెప్పేసి చెప్తుంటారు. అంటే తల్లిదండ్రులైన వారు ఏం కోరుకుంటారు అంటే తమ పిల్లలు తమతో కలిసి ఉండాలి, తమ వద్ద ఉండాలి. ఒకవేళ ఎక్కడికైనా బయటికి పంపించినా సరే, నాన్న నువ్వు బయటికి వెళ్తున్నావా, ఎవరైనా వీర్రాజన్ ఉన్నారు అన్న వాళ్ళ బాబు బయటికి వెళ్తున్నా అనుకోండి, నాన్న నేను అలా వైజాగ్ సిటీకి వెళ్తాను అని చెప్పేసి నాన్న అనుకోండి, సరే నాన్న నువ్వు శుభ్రం తిరిగేసి బయట ఉండిపో, ఇంటికి రావద్దు అని అంటారా? అంటారు. నాన్న బయటికి వెళ్తున్నావా, ఏ పని మీద వెళ్తున్నావు, త్వరగా నీ పని ముగించుకొని ఇంటికి వచ్చే అంటారు. అంటే ఏంటి, ఒక తండ్రి లేదా ఒక తల్లి ఏం కోరుకుంటారంటే నా పిల్లలు నా వద్ద ఉండాలి, నా దగ్గరికి రావాలి అని కోరుకుంటారు. కేవలం భూమి మీద మనం కన్నా మన పిల్లలే మనతో ఉండాలని కోరుకుంటే మరి పరలోకపు తండ్రి కూడా అదే కోరుకుంటూ అందరినీ కూడా భూమి మీదకి రమ్మని చెప్తున్నారండి. భూమి మీద నుంచి తన వద్దకు పరలోకానికి రమ్మని చెబుతున్నారు. నా పిల్లలారా వచ్చేయండి, నా పిల్లలారా నా వద్దకు వచ్చేయండి అని ఒక ఆహ్వానాన్ని దేవుడు ఏం చేస్తున్నారంటే ఒక ఆహ్వానాన్ని మనందరికి ఇస్తున్నారు, ఒక ఇన్విటేషన్ ఇస్తున్నారు, నా పిల్లలారా నా వద్దకు వచ్చేయండి. కానీ మరి దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని పట్టించుకున్న వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నారు, దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవరు కూడా ఆలోచించడం లేదండి. దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని పట్టించుకోకుండా మనుషులు ఎలా తయారయ్యారో లేదా ఎలా బ్రతుకుతున్నారో, ప్రారంభంలోనే ఎలా మారిపోయారో మనం ఒకసారి బైబిల్ నుంచి చూడగలిగితే, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చదవగలిగితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఇది సందర్భం ఏంటి అంటే నోవా గారి కాలంలో సందర్భం అండి. నోవా గారి కాలంలో జనులు ఎలా ఉన్నారంటే, నోవా గారి కాలం అంటే పెద్ద ఎక్కువ కాలం కాదండి. సృష్టి చేసిన తర్వాత దేవుడు ఆదామవలను చేసిన తర్వాత కేవలం కొన్ని జనరేషన్స్ అంటే కొన్ని వంశావళులు వచ్చాయి. అలా వచ్చిన వారిలో నోవా గారి కాలం, కొత్త కాలానికి ఎలా ఉన్నారట ఆయన కాలంలో అంటే, నరులు చెడుతనం భూమి మీద గొప్పది, అంటే చెడు చేయడంలో గొప్పవారైపోయారు. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది. మనుషులు చెడిపోయారు, చివరికి వాళ్ళ ఆలోచనలు కూడా చెడిపోయాయి. ఇంకా ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారట, అసలు దేవుడు ఏ పిల్లలైతే ప్రారంభంలో మనమంతా కూడా లేనప్పుడు, దేవుడు పరలోకంలో ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్నారు. పిల్లలు కావాలని కోరుకున్న దేవుడే ఎందుకు వీళ్ళని కని భూమి మీద పంపించాను? ఆ మాటకు అర్థం అదేనండి. ఏంటి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అంటే ఎందుకు చేశాను వీడిని? పిల్లలు చూడండి, చాలా మంది విసిగించేటప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఎందుకన్నా నువ్వు పుట్టకపోయినా బాగున్నావు అని చెప్పేసి అంటుంటారు. ఎప్పుడు అంటారు ఆ మాట అంటే, పిల్లలు బాగా విసిగించేసి తల్లిదండ్రుల మాట వినలేనప్పుడు ఆ సందర్భంలో మాత్రమే అంటారు, అన్ని సందర్భాల్లో అనరు. అంటే తాను తన పిల్లలు కన్న తల్లిదండ్రులు బాగా విసిగించేసినప్పుడు మాత్రమే ఆ పదం అనేది ప్రయోగిస్తారు. అలాగే దేవుడు ఈ మాట అంటున్నారంటే వాస్తవానికి దేవుడు ఎంత బాధపడి ఉంటారు అంటే చాలా బాధపడ్డారట. హృదయంలో సంతాపం ఉంది, హృదయంలో నొచ్చుకున్నారట, చాలా బాధపడ్డారట. అంటే దేవుడు పిల్లలందరినీ కూడా భూమి మీద పంపించిన కొంతకాలంలోనే, అతి తక్కువ కాలంలోనే వాళ్ళు ఎలా అయిపోయారు? వాళ్ళందరినీ భూమి మీద పంపించి నా పిల్లలారా భూమి మీదకి వచ్చేయండి, తిరిగి రండి అని దేవుడు కోరుకుంటే వాళ్ళు ఎలా మారిపోయారు అతి తక్కువ కాలంలోనే అంటే,
వాళ్ళు ఎలా మారిపోయారట? ఎందుకు చేశాను రా బాబు వీళ్ళందరినీ అని చెప్పేసి అంత భయంకరంగా మారిపోయారట. ఆ తర్వాత జరిగిన సందర్భం అంతా మనకు తెలుసు. ఏంటి? జలప్రలయం రప్పించడం, అందరినీ కూడా నీటి ద్వారా సమాధి, మనం అందరినీ తీసుకొని వెళ్ళి పూడ్చేస్తాం, చేస్తాం, ఇసుకలో మట్టిలో పూడ్చుతాం. కానీ దేవుడు ఏం చేశారు? నీటితో సమాధి చేస్తారు, జల సమాధి. జలప్రలయంతో మొత్తం అందరినీ నాశనం చేయడం అనేది జరిగింది. నిజంగా అంత అలా చేశారు అంటే వాళ్ళు ఎలా బ్రతికారు? వాళ్ళు ఎలా బ్రతికారంటే దేవునికి ఇష్టలుగా కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారండి. మరి ఇది ఏ కాలము అంటే నోవా గారి కాలం. మరి ఈరోజు భూమి మీద మనుషులు ఎలా ఉన్నారు? ఈరోజు బ్రతుకుతున్న మనుషులు ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు చెబుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37-38 వచనాలు చూడగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూడగలిగితే, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడా ఉండును. అంటే జలప్రలయం కాలంలో ఎలా ఉన్నారు? మనిషి కుమారుడి రాకముందు కూడా అలాగే ఉంటారట. మనిషి కుమారుడు రాక ఎప్పుడు అంటే ఎప్పుడైనా వస్తారు. యేసుక్రీస్తు రాకడానికి ఎలా ఉంది అంటే సిద్ధంగా ఉంది. అయితే మరి ఇప్పుడు కూడా ఎలా ఉన్నారట? ఇప్పుడు ఎలా ఉన్నారంటే సింపుల్ గా ఒక మాటలో, నోవా కాలంలో జనులు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారట? తినడం, త్రాగడం, పెండ్లి చేసుకోవడం, పెండ్లికి ఇచ్చుకోవడం, ఇలా సుఖంగా బ్రతికారట. మరి ఈ రోజు ఎలా ఉన్నారు అంటే ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. చక్కగా తింటున్నారు, త్రాగుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అన్నింటినీ కూడా అనుభవిస్తున్నారు. కానీ దేవుణ్ణి మాత్రం పట్టించుకోవడం లేదు. దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని కొరకు ఆలోచించకుండా, అసలు ఈ జన్మ పరమార్థం ఏంటి, నేను ఈ భూమి మీద దేని కొరకు వచ్చాను, ఎలా బ్రతకాలి, ఇవన్నింటినీ మర్చిపోయి బ్రతుకుతున్నారు. ఆ రోజు వాళ్ళు ఎలా బ్రతికారు, ఈ రోజు ఉన్న వారంతా కూడా ఇలాగే బ్రతుకుతున్నారండి. అయితే ఆ రోజు దేవుడు వాళ్ళని చూసి ఏం చేశారు అని అంటే, ఆ రోజు వాళ్ళని చూసి దేవుడు బాధపడ్డారు. ఈ రోజు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఈ రోజు కూడా అందరూ కూడా ఎలా ఉన్నారంటే పాపం చేసి పాపాత్ములుగా మారిపోతున్నారు. అయితే మరి ఇలా పాపం చేసి పాపాత్మగా మారిపోతే పాపం చేసిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? పాపం చేసేవారు ఎక్కడికి వెళ్తారు అని అంటే యోబు గ్రంథము 24వ అధ్యాయము, యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోయినట్లు, చూడండి రెండో మాట, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును. దేవుడు కన్నా తన పిల్లలంతా కూడా తన వద్దకు రమ్మంటే తన వద్దకు రాకుండా భూమి మీద వాళ్ళు ఇష్టానుసారులుగా మారి ఎలా మారిపోతున్నారు అంటే పాపం చేసి పాపాత్ములుగా మారిపోతున్నారు. మరి పాపాత్ములుగా మారిపోతే వచ్చే నష్టం ఏంటి అని అంటే, ఇక్కడ పాతాళం ఏం చేస్తుందట? పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొనును అంటే ఎవరైతే పాపం చేస్తారో వారందరినీ పాతాళం పట్టుకుంటుందట. అంటే పాపం చేసిన వారంతా కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు. మరి ఏంటి ఈ పాతాళ లోకం ఏంటి? మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? ఈ పాతాళ లోకం అనేది ఎక్కడుంది అన్నది మనం ఒకసారి బైబిల్లో చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని. ఈ మాటలో మనకి ఏం అర్థమవుతుంది అంటే, పరలోకమందు ఉన్న వారిలో ఫస్ట్, రెండవది భూమి మీద ఉన్న వారిలో, మూడవది భూమి క్రింద ఉన్న వారిలో. అంటే 3 లోకాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పరలోకమైతే, 2 మనం ఉంటున్న ఈ భూలోకం అయితే, 3 క్రిందనున్న భూమి కింద ఉన్న లోకము, భూమి క్రింద ఉన్న వారిలో అంటారు. ఇందుకు మరి భూమి కింద ఏముంది? భూమి కింద ఏముందో మనం ఒకసారి బైబిల్లో చూడగలిగితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. ఆ భూమి క్రింద అన్నాం కదా, ఆ భూమి క్రింద ఏముంది అంటే క్రింద పాతాళము. అంటే మనకు 3 లోకాలు ఉన్నాయి, పరలోకము, భూలోకము, పాతాళ లోకము. అది భూమి కింద ఉంది. ఆ లోకం ఏంటి? పాతాళ లోకము. అయితే ఇందుకే వాస్తవానికి ఈ పాతాళ లోకము, ఈ పాతాళ లోకం అనేది ఇంతకీ ఎవరి కొరకు చేశారు? దేవుడు ఎవరి కొరకు చేశారు ఈ పాతాళ లోకము అని అంటే, మనం వాక్యపట్నంగా చదువుకున్న మాటను చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం మనం చూడగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం మనం చూడగలిగితే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి, యేసుక్రీస్తు చెప్తున్నారు. యేసుక్రీస్తు చెబుతూ, యేసుక్రీస్తు తన ఎడమవైపు ఉన్న వారితో ఏం చెప్తున్నారట? శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఈ పాతాళ లోకంలో 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి నరకము, రెండవది పరదేశు, మూడవది ఏంటి అంటే అగాధం. ఈ మూడిటికి మధ్య ఇందులో ఈ నరకం అనేది ఉంది. చూసారా, ఈ నరకం అనేది ఉంది కదా, అదనమాట. అయితే ఇక్కడ వాస్తవానికి ఈ పాతాళ లోకము అందులో ఉన్న నరకము ఎవరి కొరకు చేశారంటే, భూమి మీద తన పిల్లల కోసం కాదండి, మన కొరకు చేయలేదు. మరి ఎవరి కోసం చేశారట? అపవాదికిని వాని దూతలకును. అపవాది గురించి మనకు తెలుసు. ప్రారంభంలో అది ఒక దేవదూత, పరలోకంలో ఉంది. దేవుని పైన తిరుగుబాటు చేసిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత దాన్ని పడవేయడానికి చేసినదే పాతాళ లోకము. అంటే వాస్తవానికి ఈరోజు మనుషులందరూ వెళ్ళిపోయే, జాగ్రత్తగా వినండి, మెయిన్ కీ పాయింట్. వాస్తవానికి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులంతా కూడా పాపం చేసి వెళ్ళిపోతున్నారు కదా పాతాళ లోకానికి. ఆ వెళ్ళిపోయే లోకం మన కోసం కాదట, అపవాదికిని దాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని అట. అంటే మనది కాని లోకానికి ఈరోజు భూమి మీద ఉన్న మనమంతా కూడా దేవుని కొరకు బ్రతకకుండా వెళ్ళిపోతున్నాం. అందుకనే మన టైటిల్ ఏంటంటే ఆహ్వానింపబడని లోకానికి. వాస్తవానికి మనకి ఎవరికి ఇన్విటేషన్ లేదు. మనకి ఇన్విటేషన్ ఉన్న లోకం ఏది అంటే పరలోకం. పరలోకంలో దేవుడు ఉన్నాడు. మన లోకం ఏది? మన తండ్రి పరలోకంలో ఉన్నారంటే మనతో కూడా పరలోకమే. అందుకని పౌలు గారు చెప్తారు ఏమనంటే, మన పౌరస్థితి పరలోకం అంత ఉన్నది అని అంటారు. అంటే మనది అక్కడ, ఆ లోకం కాదు. మళ్ళీ ఎవరైనా అడిగినప్పుడు మీది ఏ ఊరు అంటే, మాది ఈ ఊరు కాదండి, మాది వేరే ఊరండి. మీరేం చెప్తారు? ఎక్కడికైనా వెళ్తే మరి జాలరపేట అండి అని చెప్తారన్నా కదా. అంటే అలాగే మన అందరిది ఎక్కడ అంటే పరలోకము. మనది పరలోకము. మనకు ఆహ్వానం కూడా పరలోకం నుంచే ఉంది. మీరు పరలోకానికి వచ్చేయండి నా పిల్లలారని దేవుడు కోరుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఆహ్వానింపబడని లోకానికి వెళ్ళిపోతున్నారు.
ఆహ్వానింపబడిన లోకానికి ఆహుతులైన ఆత్మలు అంటే బలైపోతున్నారు. ఆ మండే అగ్నిగుండానికి బలైపోతున్నారు. అసలు మనకు ఆహ్వానం లేదు. ఎందుకు ఆహ్వానం లేదంటే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు చెడిపోవాలి, నాశనం అయిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరూ కోరుకోరు. ఇప్పుడు పోలి అని ఉన్నారు, తన కుమారుడు ఎక్కడైనా గోతులో పడిపోవాలని పోయి తీసేసి నాన్న వెళ్ళి నాన్న అంటారా? ఆయనే కాదు, ఎవ్వరు కూడా అంతే. ఎందుకంటే నా కొడుకు బాగుండాలి, ఎక్కడున్నా బాగుండాలి. ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉందనుకోండి, ఇప్పుడు ఎక్కడో ఒక గొయ్యి ఉంది, వాళ్ళ అబ్బాయి అలా వెళ్తున్నాను అనుకోండి, అన్నయ్య చూశారు అనుకోండి, గోతులు ఎక్కడ పడిపోతున్నారని చెప్పేసి వెళ్ళి పట్టుకుంటాడు. అవునా కదా? అంటే భూమి మీద ఉన్న వారే తమ పిల్లలకు చెడు జరగాలి, చెడు మార్గాన్ని పోవాలి అని కోరుకోరు. అలాంటిది దేవుడు మరి మన కోసం చేస్తారా అంటే వాస్తవానికి మన కోసం కాదండి. ఈరోజు ఎంతమంది వెళ్ళిపోతున్నారంటే, ఒక శిష్యుడు అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్తారు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందిరా అంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి? పరలోకానికి వెళ్ళేవారు తక్కువ మంది అంటే తక్కువ మందే. మరి ఎక్కువ మంది ఎవరు అని అంటే ఇవ్వ నరకానికి పోయేవారే, పాతాళానికి పోయేవారే ఎక్కువ మంది ఉన్నారు. నిజంగా మనల్ని ప్రేమించి దేవుడు ఏం కోరుకున్నా అంటే, నా పిల్లలారా నా వద్దకు వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి నేను దేవుడు కోరుకుంటే, అసలు మనది కానీ ఒక లోకానికి వెళ్ళిపోవడానికి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు అంతా కూడా ఆలోచిస్తున్నారండి. నిజంగా మనకు ఆహ్వానం లేని చోటికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక మంచి మాటను చూద్దామండి. యెషయా గ్రంథము, ఇందాక చదువుకున్న మాటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 9-10 వచనాలు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అంటే మనం పాపం చేసి పాతాళలోకానికి వెళ్ళిపోతే వచ్చేసాడు వీడు వచ్చేసాడు ఎక్కడికే వచ్చేసాడు అని చెప్పేసి చెప్తుందట. అలాగే అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. తర్వాత భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులందరినీ వారి సింహాసనముల మీద లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా, నీవును మాబోటి వాడవైతివా అందరూ. అంటే ఏమంటారట అంటే, భూమి మీద పెద్ద రాజు అన్నావు, భూమి మీద పెద్ద మంత్రి అన్నావు, భూమి మీద ఏదో పెద్ద గొప్పవాడిగా ఉన్నావు, గొప్పవాడిని అందరికీ చెప్పుకున్నావు, నువ్వు ఎక్కడికి వచ్చేసావు అంటారట మనం అక్కడికి వెళ్ళిపోతే. అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది అంటే అవమానం జరుగుతుంది. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చేసావా అంటే ఏంటిది? అవమానం, హేళన జరుగుతుంది. నిజంగా మనకు ఒక వివాహాన్ని పిలకుండా మనం వెళ్ళి భోజనం చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఎవరైనా చూసి ఎవరు పిలిచారు బాబు నేను పెళ్లికి ఎవరు పిలిచారు, నేను ఎవరైనా పిలిచారా అంటే ఎవరో పెళ్ళలేదని తెలిసిపోయింది అనుకోండి, ఎలా ఉంటది? అక్కడ ఒకరే ఉంటారా? చుట్టూ చాలా జనం ఉంటారు. ఇచ్చి తిండికి ఆశపడి నువ్వు పెళ్లికి పిలవకపోయినా వచ్చేసావు అని చెప్పేసి అందరి ముందు కూడా చులకనైపోతావు కదా. అంటే కేవలం చిన్న ఒక వివాహానికి, ఒక భోజనానికి వెళ్ళినప్పుడే మనకు ఆహ్వానం ఉంటేనే వెళ్తాం. నేను కూడా అండి ఏదైనా పెళ్లికి అది వెళ్ళమన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మని ఎక్కడికైనా వెళ్ళమని అనుకోండి, నేను పిలిస్తేనే, మమ్మల్ని పిలిచారని అడిగితే నేను పిలిస్తేనే వెళ్తానని అంటాను అంతే. పిలకపోతే నేను అస్సలు వెళ్ళాలంటాను. అంటే ఏంటి? మనకి ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఒక ఆహ్వానం ఉంటేనే వెళ్తాం. అప్పుడు ఎలా ఉంటుంది? గౌరవంగా మనం వెళ్ళిన తర్వాత మనం పట్టించుకొని రండి భోజనం చేయండి అని చెప్పేసి మంచి మర్యాదలు చేస్తారు. అదే ఆహ్వానం లేదనుకోండి, మనం వెళ్ళిపోయానుకోండి, ఎలా ఉంటుంది? అక్కడ మనకి అవమానం అనేది జరుగుతుంది. కానీ ఈరోజు భూమి మీద అంతా కూడా మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఈ ఆహ్వానం లేని లోకానికి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా ఎక్కడికి? అందరూ కూడా ఇగో పాతాళానికి వెళ్ళడానికి అందరూ సిద్ధపడుతున్నారు తప్ప ఆహ్వానించే లోకానికి వెళ్ళడానికి ఎవ్వరూ సిద్ధపడలేదండి. అలాగే మరొక మంచి మాట మనం చూడగలిగితే, అక్కడికి ఇంకా ఎవరు వెళ్తారు? ఆ పాతాళ లోకానికి ఎవరెవరు వెళ్తున్నారు అంటే అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఈ పాతాళ లోకానికి ఎవరెవరు వెళ్తున్నారు, ఏ జాబితా ఉంది వెళ్ళేవారు అని అంటే, అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరిచి ఉన్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. అంటే
పాతాళం ఏం చేస్తున్నట, పెద్ద నోరు తెచ్చుకుని అంటే ఏంటి, ఎంతమంది వస్తారు, వచ్చే 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 ఇంకంటే చాలే, ఇంక రానివద్దు హౌస్ఫుల్ అని చెప్పేసి చెప్పదట. వచ్చే ఎంతమంది వస్తారు నరకానికి వచ్చేయండి, ఎంతమంది వచ్చినా పర్లేదంటదట. అలాగే అక్కడికి ఎవరెవరు వెళ్తారట, వారిలో గనులు అంటే ఈరోజు భూమి మీద గొప్ప వారికి ఎవరు చెప్పుకున్నారు, ఈ గనులంతా కూడా ఎక్కడ ఉంటారు, పాతాళంలోనే ఉంటారు. అలాగే గనులను సామాన్యులు కూడా అక్కడే ఉంటారట. ఘోష చేయవారు, అలాగే హర్షించేవారు, ఓ పెద్ద డాన్సులు వేసేవారు, భూమి మీద పెద్ద నోరు పెట్టి అందరి మీద పడిపోయేవారు, సాధారణంగా బ్రతికేవాళ్ళు, భూమి మీద గొప్పవారు అనుకున్నవారు, మంత్రులు, రాజకీయ నాయకులు, అంటే భూమి మీద మనం ఎవరైతే గొప్పవారు అనుకున్నామో వీళ్ళంతా వెళ్ళే జాబితా ఎక్కడికి అంటే అందరూ వెళ్ళేది ఆ పాతాళ లోకానికి. అంటే ఆహ్వానం లేని లోకానికి అందరూ వెళ్ళడానికి ఆరాటపడుతున్నారు తప్ప ఆహ్వానం ఉన్న లోకం గురించి ఈరోజు ఈ సమాజం మర్చిపోయిందండి. అసలు ఎవరు ఆలోచించడం లేదు. ఏం ఆలోచిస్తున్నారు, నేను ఏ ఉద్యోగం చేయాలా, ఎలా సంపాదించాలా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా, ఎలా బ్రతకాలా, నా పిల్లల్ని ఏ చదువు చదివించాలి, ఏ చదువు చదివిస్తే వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది, లేదంటే వాళ్ళు పెద్దవారు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవాలి, ఇలాంటి భూ సంబంధమైన ఆలోచనలోనే మునిగిపోతున్నారు తప్ప అసలు నేనెవరు, నేను ఈ భూమి మీద దేని కొరకు వచ్చాను, నేను కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళాలి అని ఎవ్వరు కూడా ఆలోచించడం లేదండి. అలాగే అలా ఆలోచించడం లేదు కనుకనే ఈరోజు భూమి మీద మనుషులంతా కూడా మరణం అనగానే భయపడుతున్నారండి. మరణం అనగానే అయ్యో మరణమా, చనిపోయారా, బాధ, దుఃఖం అన్నీ ఈరోజు మనుషులు కలుగుతున్నాయి. వాస్తవానికి మరణం అనేది చెడ్డది కాదండి. మరణం అనేది చెడ్డది కాదు, శాపం కాదు. మరణం అనేది ఏంటి అంటే నిజంగా మరొక లోకానికి ఏంటి అంటే ఎంట్రీ, మనం పరలోకానికి వెళ్ళడానికి ఏంటి అంటే మరణం అనేది ఒక దారి. మనం దేవుని కొరకు బ్రతికి చనిపోయాం అనుకోండి, మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ మరణం ద్వారా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాము. అంటే పరలోకానికి వెళ్ళిపోవడానికి మరణం అనేది ఒక దారి. అందుకని దేవుడు నన్ను వచ్చేయండి అని చెప్పేసి దేవుడు చెప్తుంటే ఈరోజు భూమి మీద మనుషులంతా కూడా వాళ్ళ కొరకే బ్రతుకుతున్నారు కాబట్టి మరణం అనగానే భయపడిపోతున్నారు. వాస్తవానికి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలంటే మరణానికి ఎప్పుడు భయపడకూడదండి. మరణానికి ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎలా బ్రతకాలి అంటే నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, చనిపోతే చక్కగా పరలోకానికి వెళ్ళిపోతాను అన్న ధీమాతో బ్రతకాలి. నిజంగా ఆ పౌలు గారు అంటారంటే ఆ మాట మనం ఎవరు కూడా చెప్పడానికి, నేను కూడా అంత గొప్పవాడిని కాదు, నేను మీలాంటి వాడిని. పౌలు గారు నిజంగా ఒక మంచి మాట అంటారండి. ఏంటి ఆ మాట అంటే, నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే, చావైతే లాభము. అంటే ఏంటి, నేనైతే బ్రతికేది యేసుక్రీస్తు కోసం. ఒకవేళ చనిపోతానా హ్యాపీ, నో ప్రాబ్లం. ఎందుకంత కన్ఫామ్ గా చెప్తున్నారు అని అంటే ఆయన దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో సంఘాన్ని స్థాపించారు. అందుకని అంత ధైర్యంగా ఏంటి, నేను చనిపోతే ఏ ప్రాబ్లం లేదు, చక్కగా పరలోకానికి వెళ్ళిపోతాను అన్న ధీమాతో ఉన్నారు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం కూడా ఇదే ధీమాతో బ్రతకాలి. ఇలా ధీమాతో బ్రతకాలి అంటే ముందు దేవుని మాటలు నేర్చుకోవాలి, దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి. అయితే ఇప్పుడు పాతాళ లోకానికి వెళ్తే మరి ఎలా ఉంటుంది, ఆహ్వానం లేని చోట వెళ్తే ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో ఒక సందర్భం మనందరికీ తెలిసిన సందర్భమే. లూకాసు వార్త, లాజరు ధనవంతుల సందర్భం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 25 వచనాల సందర్భం అండి. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు, చక్కగా సన్నపు నారవస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19. లాజరు ధనవంతుడు ఇద్దరు ఉన్నారు. ఈ ధనవంతుడు ఏం చేశాడు, ధనవంతుడు అంటే తెలుసు, చక్కగా బ్రతుకుతాడు, ఏ లోటు లేకుండా. చక్కగా ఏ తిండి తినాలనుకుంటే ఆ తిండి తింటాడు, తర్వాత ఏ బట్టలు వేసుకోవాలంటే ఆ బట్టలు వేసుకుంటాడు, ఎక్కడికి కారు మీద లగ్జరీగా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలడు. అలా బ్రతికి చనిపోయాడట. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనటం కొనిపోబడిను. ఇది లాజరు గారు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. ఇప్పుడు చూడండి అక్కడ పరిస్థితి ఎలా ఉందో. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుకున్నటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను.
అంటే ఏంటి, అక్కడ కేకలేస్తానంట, భూమి మీద సుఖంగా బ్రతుకావు, మరి కారులో తిరిగావు, సుఖంగా లగ్జరీ జీవితాన్ని అనుభవించావు, మరి అక్కడ పరిస్థితి ఎలా మారిపోయింది? అక్కడంటే అయ్యా అయ్యా ఇగో భూమి మీద లాజర్ గారు ఉన్నారు కదా, భూమి మీద ఉన్నప్పుడు ఏంటి దరిద్రుడిగా ఉన్నాడు కదా, రొట్టె ముక్కలు తిన్నాడు కదా, ఆ కురుపుల్లో కుక్కలు వచ్చి నాకే కదా, ఆ లాజర్ గారు ఉన్నాడు కదా, ఒక్కసారి ఆ లాజర్ గారి ఒక వేలు నీటిలో ముంచేసి ఒకసారి నా దగ్గర తీసుకొని వస్తే ఆ చొక్క నీటి ఏదైతే ఉంటుందో నీరు దానితో నా నాలుకను చల్లార్చుకుంటానని అక్కడ వేడుకుంటున్నాడు. అంటే ఆహ్వానం లేని లోకానికి వెళితే, ఆహ్వానం లేని లోకానికి వెళ్తే ఇదే పరిస్థితి జరుగుతుంది. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారంటే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే నా కుమారుడా, ఇప్పుడైతే ఇంకా ఏమడుగుతున్నావు? ఓ నీకు మండిపోతుంది నీకు, అందుకనే నీటి చుక్క చల్లార్చుకుందామని నీటి చుక్క అడుగుతున్నావు కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం అంటాం కదా, ఏదైనా సందర్భంలో ఎవరైనా డబ్బులు అడిగాం అనుకోండి, వాళ్ళు ఇవ్వలేదనుకోండి, తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమంటారు వాళ్ళు, మన ఎప్పుడో డబ్బులు అడిగితే ఏదో మాట అన్నాం, ఒకసారి గుర్తు తెచ్చుకో అని చెప్పి ఆ డైలాగ్ ఒకసారి గుర్తు తెచ్చుకొని అంటారు కదా. అలాగే ఇప్పుడు అబ్రహాం గారు అంటారు ఏమనంటే, ఒకసారి భూమి మీద ఎలా బ్రతికావు గుర్తు తెచ్చుకో, అలాగే లాజరు ఎలా బ్రతికాడు గుర్తు తెచ్చుకో. ఒకసారి భూమి మీద సుఖంగా నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు కదా, అందుకే నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు. భూమి మీద రోగం వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా నా కొరకు ఏం చేశాడు? దేవుని కొరకు ఏం చేశాడు అంటే, ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొని బ్రతికాడు కదా, అందుకే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అంటే ఆహ్వానం లేని లోకానికి వెళ్తే, ఆహ్వానింపబడిన లోకానికి వెళ్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది, మనకి అవమానమే జరుగుతుంది, మనకి ఏడుపే మిగులుతుంది. కాబట్టి ఈ ఆహ్వానం లేని లోకానికి మనం ఎవరు కూడా వెళ్ళకూడదు. ఆ రోజు నోవా కాలంలోని దేవుడు జలప్రలయం రప్పించి అందరినీ నాశనం చేసేటప్పుడు దేవుడు ఇంకొక మంచి పని కూడా చేశారండి. నిజంగా దేవుడు కోపంతో ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయన మనస్సు ఎంత మంచిది అంటే చూడండి, వీళ్ళందరూ కూడా మొత్తం చెడిపోయారు, వీళ్ళందరినీ నాశనం చేసేయాలన్న కోపంతో ఆయన జలప్రలయం రప్పించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ దేవుడు చేసిన ఒక మంచి గొప్ప పని ఏంటి అంటే, నోవా గారిని పంపించి, నోవాహు వెళ్ళి చెప్పు, ఇగో జలప్రలయం రాబోతుంది, అందరూ నాశనం అయిపోతారు, నువ్వు ఒక ఓడ కడుతున్నావు కదా, నేను చెప్పాను కదా, ఆ ఓడలోనికి రమ్మని చెప్పు అని ఆహ్వానం పంపిస్తే, మీరు ఎలాగా నా మాట వినట్లేదు, అట్లీస్ట్ మీరు ఆ జలప్రలయంలో కొట్టుకొని పోకుండా ఉండడానికి ఆ ఓడలోనికైనా రెండేని ఒక ఆహ్వానం పిలిస్తే ఆ ఓడలోని కూడా రాలేదండి. అంటే దేవుని కొరకు బ్రతకకుండా వాళ్ళు ఎలా బ్రతికారు అంటే వ్యతిరేకంగానే బ్రతికారు. అలాగే ఆహ్వానం ఓడలోనికి రండి నాశనం అయిపోతారని చెప్పిన ఆ ఆహ్వానాన్ని కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేదండి. దేవుని కొరకు బ్రతకలేదు, ఆహ్వానం ఇచ్చినా కూడా ఏంటి అంటే వారు స్వీకరించలేదు, పక్కకు వస్తారు. వీడేంట్రా పిచ్చోళ్ళ ఉన్నాడు, ఊరికి మధ్యలో ఓడ కడుతున్నాడు, జలప్రలయమేట, అందరూ కొట్టుకొని పోతారట, మొత్తం అందరూ చనిపోతారట, వీడేదో పిచ్చోళ్ళ ఉన్నాడని చెప్పేసి అనుకున్నారండి. వాస్తవానికి ఈ రోజు కూడా ఇదే జరుగుతుందండి. ఈ రోజు కూడా మనం దేవుని మాటలు చెప్తే ఎవరైనా స్వీకరిస్తున్నారా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈరోజు నేను డ్యూటీ చేసి వచ్చాను, మార్నింగ్ డ్యూటీ. అయితే ఇదే పాఠం మీకు చెప్పకముందు ఒక వ్యక్తికి చెప్పాను, అంటే వాళ్ళు మన క్లాస్కి రారు కదా అని ఆ వ్యక్తికి చెప్పాను. ఆ పాఠం చెప్పే లోపు ఒక వ్యక్తి వచ్చాడు, ఇంకో వ్యక్తి వచ్చి నేను ఎప్పుడు క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఆ అబ్బాయి హిందూ అనమాట, వచ్చి క్వశ్చన్లు అడుగుతున్నాడు, మీరు అపవాది అంటారు కదా, దేవదూత అంటారు కదా, దాని గురించి ఒకసారి చెప్పవా అన్నాడు. దానికోసం అంతా చెప్తే ఏంటి దాని చరిత్ర అంతా చెప్తే, మీరు అలాగే చెప్తారా, అంతా అవుతుంది, ఏది నిజం కాదు, మీరు ఏదో కథ చెప్పేద్దాం అంటున్నాడు. అంటే ఉన్నట్లుగా చెప్తున్నాను రా బాబు అంటే, ఏం లేదు నువ్వు ఏదో కథ చెప్పేద్దాం అంటున్నాడు. అంటే వాస్తవాన్ని చెప్పినా అంగీకరించరా అంటే అంగీకరించరు. ఈరోజు కూడా ఏంటి, మనం కూడా ఇదిగో మరొక లోకం ఉంది అని చెప్పేసి, మరొక లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, పరలోకం ఉందని ఎంతో ఆహ్వానం వస్తుందా అంటే ఆహ్వానం వస్తుంది, దైవజనుల ద్వారా ఆహ్వానం వస్తుంది, దేవుని మాటల ద్వారా ఆహ్వానం వస్తుంది. ఈ ఆహ్వానం వచ్చిన మనం ఏం చేస్తున్నాము? తృణీకరించే వారిలో ఉన్నామా, లేదంటే ఆహ్వానాన్ని స్వీకరించే వారిగా ఉన్నామా? ఈరోజు లోకం అంతా కూడా తృణీకరించేస్తుందండి, ఎవరు స్వీకరించట్లేదు.
ఏదో అండి వాళ్ళు దేవుడు అంటారండి, పరలోకం అంటారండి, వాళ్ళు చూసి వచ్చారా అని మాట్లాడతారండి. మూర్ఖంగా అవివేకంగా మాట్లాడతారు. ఈరోజు ఈ మాటలు కూడా ఎవరు స్వీకరించట్లేదండి. అయితే స్వీకరించలేనప్పటికీ కూడా మన వంతు బాధ్యతగా మనం బ్రతకాలి, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పాలి. మేలుకొల్పవలసిన బాధ్యత అయితే మన మీద ఉంది. అలా మేలుకొల్పాలి. వాళ్ళు విని దేవుని దగ్గరికి వస్తారా, బాగుపడతారు. వినకపోతే పోతారు. ఇప్పుడు మనం రోడ్డు మీద ఎలా నడిచి వెళ్తున్నాం అనుకోండి, ముందు ఏదో ఒక గొయ్యి ఉందనుకోండి, మన ముందు ఒక వ్యక్తి నడుస్తున్నాడు, మనం వెనకాల నడుస్తున్నాం, ముందు ఒక పెద్ద గొయ్యి ఉంది. పాప ఆ వ్యక్తి ఏదో ఫోన్ ఏదో చూసుకుంటూ ఫోన్ ఏదో మాట్లాడుకుంటూ ఎలా వెళ్ళిపోతున్నాడు. మనం వెళ్ళి భయం ముందు గొయ్యి ఉంది భయ్య అని చెప్పేసి అన్నాం అనుకోండి, గొయ్యి లేదు ఏమీ లేదు నేను ఎలాగే వెళ్తాను అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అందులో ఏమవుతుంది? అందులో బొగ పెట్టేస్తాడు. ఆ గోతులు అయితే బొగ పెట్టేస్తాడు, అవునా కదా? మనం మొత్తం అంతా కూడా చట్నీ అయిపోతుంది, మొత్తం అంతా చట్నీ అయిపోతుంది. అంటే ఏంటి? ఒక మంచి చెప్పినప్పుడు వినలేదనుకోండి, ఖచ్చితంగా నష్టం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఏం చేయాలంటే, ఇగో దేవుడిచ్చే ఆహ్వానం ఏంటి? మనం ప్రారంభంలో చదువుకున్నాం, నా పిల్లలారా నా వద్దకు వచ్చేయండి అని చెప్పేసి దేవుడు ఆహ్వానం పలుకుతున్నారు. దేవుడు ఆహ్వానం పలుకుతున్నారు. ఆ ఆహ్వానాన్ని మనం ఏం చేయాలి? దేవుని పిల్లలుగా స్వీకరించాలి. ఆ ఆహ్వానాన్ని స్వీకరించి, దేవుని ఆహ్వానాన్ని స్వీకరించి దేవుని కొరకు బ్రతికామనుకోండి, ఎలా ఉంటుంది అంటే, చక్కగా ఇన్విటేషన్లో వెళ్ళామనుకోండి, చక్కగా పెళ్లికి పిలిచారు వెళ్ళామనుకోండి, మంచి మర్యాదలు చేస్తారు. ఇన్విటేషన్ లేకుండా వెళ్తే ఎలా ఉంటుంది? అవమానం జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని పక్కకి పెట్టి, తండ్రి నీ ఆహ్వానం మాకు వద్దు, మాకు వేరే ఆహ్వానం ఉందని వెళ్ళామనుకోండి, అప్పుడు ఇంకొక ఆహ్వానం ఇచ్చేవాడు ఉన్నాడు, ఎవడు? అపవాది. అక్కడికి వెళ్ళామనుకోండి, వాడు ఏడుస్తాడు, వాడితో పాటు మనం కూడా ఏడవడం అనేది జరుగుతుంది. అక్కడ ఏముంటది? ఏడుపును పండ్లు కొరకడం. ఇక్కడ చేయడానికి ఆప్షన్ ఏమీ కూడా ఉండదు. ఇక్కడ లాజరు ధనవంతుడి సందర్భంలో అయ్యో ఒక్కసారి పంపించవా అంటే, అక్కడ అబ్రహాం గారు ఏమంటారంటే, బాబు ధనవంతుడా, మీ దగ్గర నుంచి మా దగ్గరికి, మా దగ్గర నుంచి మీ దగ్గరికి రాకుండా మధ్యలో ఒకటి ఉంది బాబు, అగాధం అనేది ఉంది, అసలు రావడానికి అవదా అన్నారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండదు చేసేది, ఏదేమైనా భూమి మీద ఉన్నప్పుడే. కాబట్టి చివరిగా మనం ఏం చేయాలి? మనం నిజంగా బుద్ధిమంతులం అయితే, ఇన్ని జ్ఞాన సంగతులు ఎక్కడైనా చెప్తారంటే ఎక్కడ కూడా చెప్పరు. అయితే ఇన్ని జ్ఞాన సంగతులు చెప్పినా పట్టించుకోలేని వాడు ఎవడు అని అంటే బుద్ధిహీనుడు. మరి బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడో చూసి ముగించుకుందామండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం మనం చూడగలిగితే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. మనం ప్రారంభంలో చూసాం ఏంటి? పాతాళం అనేది కిందనుందని. ఇప్పుడు క్రిందనున్న పాతాళం తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు, ఎవరు? బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. అంటే నువ్వు బుద్ధిమంతుడు అయితే పరలోకానికి వెళ్ళే జీవ మార్గం కొరకు ఆలోచించాలి, దానికోసం బ్రతకాలి. నువ్వు బుద్ధిహీనుడు అయితే లోకంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు? ఏదో అండి ఏదో చెప్తారండి వాళ్ళు అని చెప్పేసి అని అంగీకరించరండి. అంతా అంగీకరించలేమంతా ఎవరు? బుద్ధిహీనులు. మరి బుద్ధిహీనులు ఎక్కడికి వెళ్తారు? అదే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇన్ని మంచి మాటలు విన్నా మనం ఏం చేయాలి? బుద్ధిమంతులుగా ఉంటామో లేదంటే బుద్ధిహీనులుగా ఉంటామో నిర్ణయం అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆహ్వానింపబడిన లోకానికి ఆహుతులైన ఆత్మలు ఎవరు అంటే, ఈరోజు దేవుని మాటలు పట్టించుకోకుండా, దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని మాటలు స్వీకరించుకోకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో వారంతా కూడా ఆహ్వానం లేని, ఆహ్వానింపబడిన లోకానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏమవుతారు? ఆహుతులు అయిపోతారు. అంటే కాలిపోతారు, కలకాలం కాలిపోతారు. అక్కడ కాలిపోవడం అంటే భూమి మీద లాగా ఏదో మొత్తం కాలిపోయి బూడిదైపోవడం కాదు. ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే నీకు మంట ఎప్పుడు కూడా ఉంటుంది మనకి, అలా చచ్చిపోము. ఆ బాధ కలకాలం ఉంటుంది. కాబట్టి ఆహ్వానం లేని లోకానికి వెళ్ళి ఆహుతులు అయిపోకుండా ఆహ్వానించే లోకానికి వెళ్ళాలని మంచి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయాన్ని మీ చేతికి విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన సర్వోన్నతమైన గొప్ప నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి.
తండ్రి మరి ఆహ్వానింపబడిన లోకానికి ఆహుతులైన ఆత్మలు ఎవరు అనే అంశం గురించి తండ్రి మీరు రాయించిన కొన్ని మాటలు తెలుసుకున్నాము తండ్రి. తెలుసుకున్న మేము తండ్రి విని విడిచిపెడితే తండ్రి నష్టం మాకే తండ్రి. తండ్రి విని విడిచిపెట్టకుండా తండ్రి విన్న మీ మాటలు మా హృదయంలో దాచుకొని తండ్రి మీ కొరకు బ్రతుకుటకు జాగ్రత్త పడగలిగే బుద్ధిని జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. తండ్రి మేమంతా కూడా బుద్ధిమంతులుగా ఈ మాటలు విని బుద్ధిమంతులుగా మారగలుగుతూ సహాయం దయచేయండి తండ్రి. తండ్రి వాక్యం పట్ల ఆసక్తితో తండ్రి మీ వాక్యం వినడానికి వచ్చిన మీ పిల్లలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నివ్వండి తండ్రి. ఇదే విధంగా ఎల్లప్పుడూ తండ్రి మీ వాక్యం పట్ల ఆసక్తులే అదేవిధంగా మీ కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండేటట్లు మీ పిల్లలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జేబీఆర్సీ తండ్రి కోఆర్డినేటర్గా ఉంటూ తండ్రి వాక్యాన్ని బోధిస్తున్న అన్నయ్య గారిని రత్నకుమార్ అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పిల్లలైన వారందరినీ తండ్రి చక్కటి మార్గంలో నడిపించగలిగే మంచి ఆలోచనను బుద్ధిని దయచేయండి. అదేవిధంగా తండ్రి ఏలి అన్నయ్య గారిని కూడా వాళ్ళ కుటుంబాన్ని వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మా పట్ల మీరు చేసిన ప్రతి విధమైన మేలులకే కృతజ్ఞతాస్థుతులు ధన్యవాదములు వందనాలు తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో సమర్పించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఎంతో చక్కటి మాటలు